పోలవరం జిల్లా రంపచోడవరంలో దేవరపల్లి ఆశ్రమం బాలుర హాస్టల్లో విద్యార్థుల అస్వస్థత ఘటనపై సీఎం చంద్రబాబు సీఎంఓ ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. 92 మంది విద్యార్థులకు వాంతులు, కడుపు నొప్పి, జ్వరం, డయేరియా లక్షణాలు కనిపించడంతో వారిని మారేడుమిల్లి, రంపచోడవరం ఏరియా ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే హాస్టల్ తనిఖీకి వెళ్లి అక్కడ పరిస్థితులను కూడా అధ్యయనం చేసినట్లు చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీఎం స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిపై తనకు నివేదిక అందించాలన్నారు. ఘటనపై రేపటిలోగా పూర్తి నివేదికను తనకు అందజేయాలని కలెక్టర్ను ఆదేశించారు. ఘటనకు కారకులైన వారిపై శాఖపరమైన చర్యలతో పాటు అవసరాన్ని బట్టి క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.